చికాగో అమరవీరుల స్ఫూర్తిగా నిర్వహిస్తున్న మేడే వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అరుణ పతాకాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులపై జరిగిన మేడే వేడుకలలో జాతీయ కార్మిక సంఘాల నేతలు పాల్గొని ఎర్రజెండాలను ఎగురవేశారు. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలిసి మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ సింగరేణి బ్లాకులను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని, వాటిని తిప్పుకుట్టేందుకు కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పార్టీలకు, యూనియన్లకు అతీతంగా కార్మిక సంఘాలు చట్టాలను సాధించుకునే బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేటువంటి కార్యాచరణలో అందరం కూడా భాగస్వాము కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా సింగరేణిని బ్లాక్లను ప్రైవేట్ పరం చేసినటువంటి ఒక కుట్రకు తెరలేపిండ్రు. ఇలా కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిని కల్లారా చూస్తా ఉన్నాం. అందుకోసమే ఏది ఏమైనా కార్మిక వర్గం అంతా కూడా పోరాడితే గాని మన చట్టాలను, మన యొక్క హక్కులను కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. కార్మిక చట్టాలు మారుతా ఉంది, హక్కులు మారుతుంది. 130 సంవత్సరాల కింద ఏదైతే హక్కు సాధించుకున్నామో మళ్ళీ 12 గంటల పనిదినం రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. 100కి అంటే ₹1,00,000 జీతం వస్తే 40,000 కోతలు వేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చేయించారు. ₹100 ట్యాక్సులు ప్రతిరోజు కట్టాల్సిన పరిస్థితి ఉంది. కార్మికుడు, సాధారణ కార్మికుడు బతికే పరిస్థితి లేదు. కేవలం ₹170 రోజుకి